అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 4వ పదిలో 4వ తిరువాయిమొഴി మన్నయ్యిరుందు తుజావి అనేటువంటి ఈ తిరువాయిమొഴിలో 8వ పాసురం ఎట్టాం పాట్టు. ఎట్టాం పాట్టిల్ అత్యంత దుర్దశை ஒத்தியானின்னாலும் இவர் తదేకపరయ్యాయిరుక్కుం ఎన్గిరాల్. అత్యంత దుర్దశై, మిక్కిలి దయనీయమైనటువంటి స్థితి నడుస్తూ ఉన్నప్పటికీ ఈవిడ తదేకపరయ్యాయిరుక్కుం, ఆయన విషయంలోనే ప్రీతి కలిగినదిగా ఉన్నది మా అమ్మాయి అంటున్నారు తల్లిగారు ఈ పాసనలో. తిరువుడై మన్నరై కాణిల్ తిరుమాలై కண்டేనే ఎన్నుం உருவுடை வண்டங்கள் காணில் உலகளந்தான் என்னு துள்ளும் கருவுடை தேவில்கள் எல்லாம் கடல் வண்ணன் கோயிலே என்னும் வெறுவிலும் வீழ்விலும் ஓவா கண்ணன் கதல்கள் விரும்புமே. తిరువుడై మన్నరై కాణిల్, ఐశ్వర్యం గల రాజుల్ని కనుక చూస్తే తిరుమాలై కండేనే ఎన్ను, శ్రీయప్పతిని సాక్షాత్కరించినటువంటి దాన్నండి అంటుంది, చెప్తూ ఉంటుంది. ఊరు ఉడై వండంగల్ కాణిల్, రూపము గల పదార్థాలను చూసినట్లయితే ఏమంటుంది, ఉలగలందాన్ ఎన్ను తుళ్ళు, లోకములను కొలిచినటువంటి వాడు అని సంభ్రమతోటి ఆడుతూ ఉంటుంది. కరువుడై దేవిల్గల్ ఎల్లాం, దేవతాలయాలు అన్నింటినీ కూడా సముద్రము వలె సుందరమైన శరీరము గల సర్వేశ్వరునిక సన్నిధులే అని చెప్తూ ఉంటుంది. దేవిల్గల్ ఎల్లాం కడలు అన్న కోయిలే ఎన్ను వెరువిలుం వీర్విలుం, లజ్జించినప్పుడును మోహించినప్పుడును ఓవాళ్ నిరంతరముగా కన్నన్ కజల్గల్ విరుంబు, కృష్ణుడి యొక్క పాదాలని కోరుతూనే ఉన్నది. అంటే ఆ అమ్మాయి తెలివిగా ఉన్నప్పుడు అలానే ఉన్నది, మోహపడిపోయినప్పుడు ఆయన యొక్క పాదాలనే కోరుకుంటూ ఉన్నది మా అమ్మాయి. తాత్పర్యం, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యం కలవాలని ఎవరినైనా చూస్తే ఏమేమంటూ ఉంటుంది మా అమ్మాయి, ఆశ్రితుల యందరి వ్యామోహం కలగా సర్వేశ్వరుని సాక్షాత్కరించాను అని ఆనందపడిపోతూ ఉంటుందండి. నీలమణి వలె ఉండేటువంటి సముద్రం, నల్ల కలువలు, కాచ పుష్పాలు, ఇలాంటి సదృశ పదార్థాలను చూసిందనుకోండి, ఏమి త్రివిక్రమావతారం ఎత్తి లోకాలన్నీ కొలిచాడే సర్వేశ్వరుడు ఆయనే ఈయన అని ఆనందంతో నర్తనం చేస్తూ ఉంటుంది. ఇతర దేవతల యొక్క ఆలయాలను చూసిందనుకోండి, అవి శ్రీయప్పతి యొక్క సన్నిధి అని అనుసంధానం చేస్తూ ఉంటుంది. ఇలాగ మిక్కిలి విరహ దుర్దశ విశేషించి ఉన్నను సర్వేశ్వరుని యందు ఆసక్తిరాలై ఉన్నది. అంటే విరహ దశ నడుస్తూ ఉన్నప్పటికీ కూడా సర్వేశ్వరుడి విషయంలో ఆసక్తి కలిగినదిగా ఉన్నది మా అమ్మాయి. ஆராயிரப்படு திருவுடை ஸ்ரீமான்களான ராஜாக்களை காணில் ஏவம் விதையான శ్రీమత్తయ్యానదు శ్రీయప్పతియాన సర్వేశ్వరనుకల్లదు కూడాదాదల్ ఇవన్ శ్రీయప్పతియే ఎన్ను నిశ్చయిత్తు. అది ఎవరైనా మంచి శ్రీమంతులైనటువంటి రాజుల్ని చూస్తే ఇలాంటి సంపద కలిగి ఉన్నాడు అంటే, ఇలాంటి సంపద కలిగి ఉండే అవకాశం పెరుమాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి అలాంటి అవకాశమే ఉండదు కనుక ఈయన శ్రీయప్పతే అని నిశ్చయిస్తుంది. అంటే సంపద కలిగినటువంటి రాజులను చూస్తే ఇలాంటి సంపద రాజుకి ఆయనకి తప్ప ఎవరికి ఉండదండి, కాబట్టి ఆయన శ్రీయప్పతే అని నిశ్చయించుకుంటుంది. తిరుమాలై కండేనే ఎన్నుం అదగియా, తిరుమాలై కండేనే ఎన్నుం, నేను తిరుమాలని సేవించాను అంటుంది. అదగియా మేఘంగల్ కువలైగల్ కాయామలరగల్ కడల్ ఎన్నుం ఇవత్తై కాణిల్, అందమైనటువంటి మేఘాలు, కలువలు, కాయామల అవిస పుష్పాలు, కడల్ సముద్రము, ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఆయనతో సదృశ పదార్థాలు ఇవన్నీ. సముద్రం అంటే ఆయనలాగానే ఉంటుంది కదా, సముద్ర వర్ణుడు కదా. నల్ల కలువలు, ఆయన నలుపు, కలువలు నలుపు.
కాయామలర పుష్పాలంటే అవిసె పుష్పం, అది నలుపు. తర్వాత మేఘాలు, మేఘాలని చూసిన వేటిని చూసినా కూడా అంటే సాదృశ్యమైన పదార్థాలను చూస్తే అలందాన్యన్ను తుళ్ళుం, లోకాలన్నీ కొలిచాడే త్రివిక్రముడు ఆయనే ఈనాని తుళ్ళుం ఆనందంతో గంతులేస్తుంది. కరువుడై దేవిల్గళెల్లాం కడల వండం కోయిలే ఎన్నుం, కరువుడై కరువుడై దేవిల్గళెల్లాం కడల్ వండన్. కరువులై దేవిల్గల్ అంటే ఏం చెప్పారిందా మనకి, దేవతలను దేవత ఆలయాలన్నింటినీ కూడా ఏం చెప్తుంది మా అమ్మాయి, ఇవన్నీ కూడా ఆయన యొక్క సన్నిధులే అని చెబుతుంది. కరువుడై దేవిల్గల్ ఎల్లాం కడల్ వండన్ కోయిలే ఎన్ను అంటే ఇతర దేవతల్ని కూడా సముద్రవన్నుడైనటువంటి పరమాత్మక కోవెలలే అని చెప్తూ ఉంటుంది. అంటే ఏమిటి, ఇతర దేవతలవైతే ఆలయాలు, మన పెరుమాళ్ళవైతే కోవెల అనాలి. అంటే సంప్రదాయం తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా తిరువేంకటముడియాన్ కోవెల అనాలి, చక్రవర్తి తిరుమగనార్ కోవెల అని. అదే శివ ఆలయం అనాలి. అంటే ఇతర దేవతలవి ఆలయాలు, ఇవేమో కోవెలలు. అది కోవెలను. అంగే పోయి పుక్కు అవనన్నీయే ఒజిందవారే ఏంగి విజుం, అక్కడికే వెళ్తుంది. అవనన్నీయే ఎజిందవారే, ఆయన కాదని తెలిసిపోగానే ఏ ఇంగి విజుం దుఃఖిస్తూ ఉంటుంది. పెన్నయ్యం తవిరాదే కన్నన్ కదల్గల్ విరుంబుం ఎంగిరార్, ఓయిలే ఆయన కాదు, కనబడలేదు, విడిచిపెట్టేస్తుందా అంటే విడిచిపెట్టదు. ఆ తర్వాత కూడా విడిచిపెట్టకుండా ఖండన్ యొక్క తిరువడిగళ్ళు అని కోరుకుంటూ ఉంటుంది అంటున్నారు. పన్నీరా ఏర్పడి అనంతరం అవనుడయ ఐశ్వర్య విరూప ఆదరణీయత్వంగళై అనుసంధిత్తు పోలి కండాலும் సర్వావస్థయ్యుడు అవనయ్యే విరుంబా నిన్నాళ్ ఎంగిరాళ్. ఆయన యొక్క ఐశ్వర్యాది రూపముగా ఉన్నటువంటి ఆదరణీయాన్ని అనుసంధానం చేసుకొని అదిగో సంబంధి సాదృశ పదార్థాలన్నింటినీ కూడా వాటిని చూస్తూ అన్ని అవస్థలలోనూ అవనయ్యే విరుంబా నిన్నాళ్, ఆయన్నే ఆవిడ కోరుకుంటూ ఉన్నది. పూర్ణమాన ఐశ్వర్యత్తై ఉడయ్య రాజాక్కళై కాణిల్, పరిపూర్ణమైన ఐశ్వర్యం కలిగిన రాజులని చూస్తే పరిపూర్ణ విభూతికనాన ప్రియపతి అయి కన్నేనే అన్నా నిற்கும், పరిపూర్ణ విభూతులను కలిగినటువంటి శ్రీయప్పతిని సేవించానే, నేను దర్శించానే అంటూ ఉంటుంది. కాడலும் కాయాவும் கருவிளையும் தொடக்கமான ரூபங்களை உடையவாயுள்ள பதார்த்தங்களை காணில் திரு உலகு அளந்தருடின போது ஒரு நாளே வளர்ந்தருடின செவ்வியை உடைய రూపశోభయ్యే ఉడయ్యవన్ ఎన్ను సంభ్రమిత్తు ఆడానిర్కుం. కడలం సముద్రాన్ని, కాయావం అవిస పుష్పాన్ని, కరువిళయ్యం ఇవి నల్ల కలువలని, ఇలాంటి విలక్షణమైన రూపాలని ఉడయ్యవాయి ఉళ్ళ పదార్థాలు, ఇలాంటి నల్లదనాన్ని విలక్షణమైన రూపాలని కలిగిన పదార్థాలను చూస్తే లోకాలన్నిటినీ కొలిచిన సమయంలో ఒకే రోజు పెరిగినటువంటి ఆ కాంతి, అది కలిగినటువంటి రూపశోభయ్యేవడయ్యవన్, అలాంటి రూపశోభ కలిగినటువంటి వాడు అని సంభ్రమిస్తూ ఆనందంతో ఆడుతూ ఉంటుంది. ప్రతిమా గర్భత్తైవడైతాన దేవగృహంగా, ఏదో కొన్ని స్వరూపాలు చేసి ఉంటాయి లోపల, అలాంటి దేవతా గృహాలని ఎల్లాం అన్నింటినీ ఆదరిక్కైకాగ కడలే పోలే దర్శనీయమాన ఒడివయ్యుడయ్య సర్వేశ్వరం సన్నిధి పండిన కోయిలుగడే అన్నా నిత్యం. ఆశ్రితులని ఆదరించడం కోసమని ఆశ్రితులు ఆదరించడం కోసమని సముద్రము వలె అందమైన శరీరాన్ని కలిగినటువంటి సర్వేశ్వరుడు ఇవేం చేసి ఉన్నటువంటి కోవిలండి ఇది అంటుంది. అంటే ఎవరిని, ప్రతిమా గర్భత్తై ఉడైతాన దేవగృహంగల్ ఎల్లాం, అంటే ప్రతిమ అంటూ ఏదో ఒక ప్రతిమని ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయాలవి. వాటిని చూసి ఆశ్రితుల కోసమని ఇంకా అందంగా వచ్చి ఆదిశేషుడి మీద శయనించి ఉన్నాడండి ఈయన, అది మన కోవెలే అంటుంది. బంధు సన్నిధియాల్ లజ్జన పోదోడు ఆర్తియాలేమో ఇత్తపోదోడు వాసియరా ఇడై విడాదాడాయికొండు కృష్ణన్ తిరువడిగలై ఆదరయా నిற்கும். బంధువుల సన్నిధిలో
సిగ్గుపడే సమయం ఏమిటమ్మా మీ అమ్మాయి పరిస్థితి ఇదా, ఇలా ఎప్పుడు ఆయన విషయంలోనే మోహమా అని పరిహాసం చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా. అలా వాళ్ళ ఎదురుగా సిగ్గుపడినప్పటికీ, సిగ్గుపడిన సమయంలోనూ ఆర్తితోటి అంటే జ్ఞానం ఉన్న దశలోను జ్ఞానం లేని దశలోను తారతమ్యం లేదండి. ఎప్పుడు విడిచిపెట్టకుండా కృష్ణన్ తిరువడిగలై ఆదర్యానికు, ఆ కన్నప్రయాణం యొక్క తిరువడిగలనే ఆదరిస్తూ ఉంటుంది. వెరుగుదల్ అంటే అంజుదల్ లేదా మోహిత్తల్, మోహపడటం. ఈడు వ్యాఖ్యానం. తిరువడై మన్నరై కాణిల్, తిరువడై మన్నరై కాణిల్ குறைவத்த ஐஸ்வர்யங்களை விட இயரான ராஜாக்களை காணில் శ్రీయప్పతియే ఒరుప్పడి కాణపెట్టేన్ ఎన్నుం. ఏ కొరత లేని ఐశ్వర్యం కలిగినటువంటి రాజులను చూస్తే శ్రీయప్పతి అయి ఒరుప్పడి కాణా పెట్టాను, ఆ శ్రీయప్పతినే నేను సేవించానండి, ఒరుప్పడి ఒక రీతిగా అంటూ ఉంటుంది. ఎలా ఈవిడ సాదృశ పదార్థాలను చూసి ఆయన అనుకుంటోందంటే మనకు ఉదాహరణ చెప్తున్నారు. நாதமுனிகள் ராஜா சாமந்தன் தலையிலே அடியையிட்டு அவை ஆனைக்கழுத்திலே புக்கப்படியை கண்டு சர்வேஸ்வரன் பிரம்மாதிகள் தலையிலே அடியிட்டு பெரிய திருவடியை மேற்கொள்ளும்படி உதவு ఇది ఆగారే ఎన్నా మోహితార్ ఎన్ను ప్రసిద్ధమిరే. నాదమునులు తెలుసు కదా మనకి. నాదమునులు ఒక రాజుగారు సామంతుడి యొక్క తల మీద పాదం పెట్టి ఆనైక్కజుత్తులే పుక్కపడేయకుండా ఏనుగు మీద ఎక్కడని చూశారట నాదములు. అది చూసినటువంటి నాదములకి ఏ విషయం గుర్తుకొచ్చింది? సర్వేశ్వరుడు బ్రహ్మాదుల యొక్క తల మీద పాదాన్ని నుంచి గరుడాల్వాల మీద ఎక్కేటువంటి స్థితి ఇలానే కదా ఉంటుంది అని మోహపడిపోయారు నాదమునులు. అదే రీతిగా ఈ అమ్మాయి కూడా ఎవరైనా కొరత లేనటువంటి ఐశ్వర్యం కలిగిన రాజుల్ని చూస్తే ఈయనేనండి రాజు అంటూ ఉంటుంది. శ్రీయప్పతి ఈయనే రాజు కాదు, ఆ శ్రీయప్పతేనండి ఈయన అంటూ ఉంటుంది. ఎలా? రాజులని చూడగానే నాదములకి సర్వేశ్వరుడక వైభవం గుర్తొచ్చినట్లుగా ఇక్కడ ఈ రాజుల్ని చూడగానే ఆళ్వార్ నాయకికి సర్వేశ్వరుడు గుర్తొచ్చాడు అని. ఇంకా రాజా సపరికరమాగ గంగై కొండ సోజపురత్తేరపోగచ్చేదే பெரிய முதலையார் மன்னனார் திருவடிகளிலே சேவித்திருக்கச்செய்தே பெண் பிள்ளை ஒன்று நம் மகத்திலே ஒரு குரங்கும் 2 வெள்ளிகளும் ஒரு பெண்ணுமாக வந்து புகுந்தார்கள் என்னவாறே. பெருமாளும் இளைய பெருமாளும் பிராட்டியும் 5 வியாக்கரண பண்டிதனும் என்று புத்தி பண்ணி பின்தொடர்ந்து முன்னே போகிறார்கள் என்று கேட்டு கீஜை வாசலிலே சென்னவாறே. இப்படி போகிறவர்களை கண்டிகோளோ என்னு வாசலில் அவர்களை கேட்க அவர்கள் கண்டிலோம் என்ன அதுவே హేతువాగ తిరునాట్టుకు ఎగుందరుడినారిరే. ఇదిగో ఎలా నాదమున్నదే ఇంకో చరిత్ర కూడా చెప్తున్నారు. ఎలా ఆయన మీద ఉన్న వ్యామోహంతో వారి ఎంత పరితపించారు అనేటువంటిది. రాజుగారు సపరికరంగా అంటే వారి సైన్యాలతో కూడి గంగైకొండ సోజపురత్తులే పురత్తు ఏరపోగచేదే, గంగైకొండ సోరపురానికి వెళ్ళిన సందర్భంలో పెరియ మొదలయ్యారు మన్ననారు తిరువడిగలలే సేవిత్రుక్కచ్చేదే. అదిగో ఆ సమయంలో ఈ నాదమునులు మొదలైనటువంటి వాళ్ళు రాజులు వీళ్ళంతా కూడా ఆ రాజుగారిని సేవిస్తూ ఉన్న సమయంలో వీళ్ళమ్మాయి నాదముల గారు కుమార్తె వచ్చి, నాన్నగారు మన ఇంట్లో మన ఇంటికి నమ్మగత్తిలే మన ఇంటికి ఒక కురంగు, ఒక కోతి, 2 విల్లులు పట్టుకున్నటువంటి 2 వ్యక్తులు ఒక స్త్రీతోటి వచ్చారండి మన ఇంటికి అని చెప్పారట నాదమునులు గారి కుమార్తె. అప్పుడు వీరికేం భావన కలిగింది? ఒక కోతి, 2 విల్లులు పట్టుకున్న పురుషులు, ఒక స్త్రీ అనగానే సీతారామ లక్ష్మణులు శ్రీ తిరువడి గోచరించారు. అలా ఇక్కడ కూడా మన ఆళ్వార్ నాయకికి ఎవరు ఐశ్వర్యం కలిగినటువంటి ఒక వ్యక్తిని చూడగానే ఈయన సర్వేశ్వరుడేనండి అనే భ్రమ కలుగుతోంది. ఎలా ఇక్కడ నాదమునులకు వలే ఏం భావించారు వారు? వెంటనే పెరుమాళం ఇళయ్య పెరుమాళ్ళు ఇళయ పెరుమాళ్ లక్ష్మణస్వామి పిరాటిమాళ్ళు 5 వ్యాకరణ పండితుడు అని చెప్పబడేటువంటి శ్రీ తిరువడి
అనే ఆలోచన కలిగి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి మున్నే పోయి పోగిరారుగల్ ఎన్నో కేట్టు ఏమంటే ఎవరన్నా ఇలాంటి వాళ్ళు వెళ్ళారా? ఇద్దరు పురుషులు ఒక స్త్రీ ఒక వానరాన్ని పట్టుకొని వెళ్తాం మీరు చూసారా అని అందరినీ అడిగి అడిగి ఈ జైవాసలు లేసన్న వారే అదిగో తూర్పు దిక్కులో ఉన్నటువంటి గుమ్మంలోకి వెళ్ళగానే ఇప్పటి పోగిరవరగలై కండీరుగడో ఎన్ను వాసలు అవరగలై కేట్క ఇలా ఇలా ఎవరైనా వెళ్ళారండి ఈ మార్గం గుండా అని గుమ్మంలో ఉన్న వాళ్ళు అడిగితే ఆ వరగల్ కండిలో వాళ్ళు ఏం చెప్పారు? మేము చూడలేదండి అని చెప్పారట. అంతే వెంటనే అదువే హేతువాగా తిరునాట్టుకు ఎదుందడినారిరే, అదువే కారణంగా తిరునాట్టుకి అంటే పరమపదానికి చేరుకున్నారు ఎవరు? నాథమునులు. అవరుగా కండిలోం మేము సేవించలేదండి అని చెప్పారట వాళ్ళంతా కూడా. ఒక్క నిమిషం. అలా నాదమునులు ఎలాగైతే వచ్చినటువంటి వాళ్ళని సీతారామ లక్ష్మణులు శ్రీ తిరువుడిగా భావించి వారిని వెతుకుతూ తన ప్రాణాలను కూడా అంటే తమ యొక్క శరీరాన్ని కూడా ఎలా విడిచిపెట్టేశారో అలా మా అమ్మాయి కూడా ప్రాణాలను విడిచిపెట్టడంలో కాదు, కనబడిన సాదృశ పదార్థాలను చూసి ఆయనే అని అనుకుంటూ ఉంటుంది మా అమ్మాయి కూడా. ఉరువుడై వండంగల్ కాణిల్, ఉరువుడై వండంగల్ అదిగో ఏదైనా నీలం కొవలై కాయ ఉరుప్పెర వెజుదిన చిత్రం ఇవత్తై కాణిల్ நிறம் மாத்திரத்தையும் மாம்ச செற்றுக்கு விஷயமான சௌலபியத்தையும் கொண்டு குணாகுண நிரூபணம் பண்ணாதே எல்லார் தலையிலும் திருவடிகளை வைத்தா அவன் என்னோ பசுவின் அருகே கட்டி வைத்த கண்ணு துல்லுமா போலே சம்பிரம வியாபாரத்தை பண்ணானிருக்கும். అదిగో ఉరువుడై వండంగల్ కాణీల్, నీలవర్ణము కువలై కలువ పుష్పాన్ని కాయ అవిత పుష్పాన్ని ఉరుప్పెర వెజుదిన చిత్రం, ఇదిగో ప్రాణ ప్రతిష్ఠ చేసిందా అన్నట్లుగా వేసినటువంటి చిత్రాలు ఇవత్తై కాణిల్, వీటిని చూస్తే నిరం మాత్రత్తయ్యం నిరం ఆ కాంతిని మాంస చక్షుకు విషయமான సౌలభ్యత్తయ్యం కొండు ఈ మాంస చక్షువులకి దర్శనమిచ్చేటట్లుగా ఉన్నటువంటి ఆ సౌలభ్యాన్ని చూసి ఎవరనుకుంటున్నారు? ఈయన గుణాగుణ నిరూపణం పన్నాదే ఎల్లాంటి తలయ్యలం తిరువడిగలై వైత్తవన్ ఎన్ను, వీడు చెడ్డవాడా వీడు మంచివాడా అనేటువంటి తారతమ్యం లేకుండా గుణ అగుణ అనేటువంటి నిరూపణం చేయకుండానే అందరి యొక్క శిరస్సులందు తిరువడిగలై వైత్తవన్, తిరువడిగలని ఉంచినటువంటి వాడు అని ఎన్ను పశువిన్ అరుహే కట్టి వైత్తు అఘండు. ఎలా నృత్యం చేస్తారట? తల్లి ఆవు పక్కన తీసుకెళ్లి దూడను కట్టేశామనుకోండి, ఆ తోడ గెంతులు వేస్తూ ఉంటుందట తల్లిని చూసిన ఆనందంలో. అలా వీరు కూడా తుళ్ళుమాపోలేస సంభ్రమ వ్యాపారத்தை పన్నా నిற்கும், సంభ్రమ వ్యాపారத்தை ఆనందంతో కూడిన చేష్టితాలని చేస్తూ ఉంటుంది మా అమ్మాయి. కరువుడై ఇత్యాది కల్ ఉదయిత్తు కిழக்கும் స్థానంగల్ కాణిల్, ఏదో శిలలు ప్రతిష్ఠ చేసినటువంటి స్థానాలను చూస్తే అవయెల్లాం పెరుమాళ్ పండి కొండరులకిర కోయిదే ఎన్ను, అవన్నిటినీ అక్కడ లోపల ప్రతిష్ఠ చేసింది ఎవరినైనా సరే వాటన్నింటినీ అలా కొన్ని శిలలు కలిగినటువంటి ఆ మందిరాలు చూసిందంటే చాలు వెంటనే అవన్నీ కూడా పెరుమాళ్ వేయించేసి ఉన్నటువంటి కోవెలలండి అంటూ ఉంటుంది. ఇవత్తుకు ఉళ్ళీడు సర్వేశ్వరనాగయ్యాలే, ఈవిడ భావన ఏమిటి? ఎప్పుడు ఆ సర్వేశ్వరుడే ఈవిడ మనసులో మెదలుతూ ఉంటాడు కనుక ఆయనే ఉన్నాడు లోపల అని చెప్తుంది. ఇవత్తై కరు ఎన్గిరార్, అక్కడ ఉన్నటువంటి శిలల్ని కరు ఎన్గిరార్, ఎందుకని దిశేముఖన్ కరువుల్ వీత్తిరిందు పడై తిట్ట కరుమంగళం ఎన్గిరపడియే. కరువు కరు అంటే ఏమిటి? గర్భధారత్తుக்கும் పేరు. ప్రతిమై ఏవడైతానా సేవిల్గల్
దేవాలయంగల్ ఎల్లాం కండాల్. కరు అంటే ఏమిటి? ప్రతిమ అని, గర్భం అని రెండు అర్థాలు ఉన్నాయండి. గర్భం అని చెప్పామనుకోండి, కరువుడైతే వీళ్ళంటే కరువుడైతే వీళ్ళంటే అంతర్యామిగా ఉన్నటువంటి భగవానుడు. అంటే అంతర్యామి అయిన భగవాను అంతర్యామిగా భగవాను కలిగినటువంటి దేవతలు, అలాంటి ఆలయాలు అని చెప్పుకోవచ్చండి. అలానే ఇతర దేవతల యొక్క ఆలయాల్ని చూశారనుకోండి, అంతర్యామిగా ఆ పరమాత్మ ఉన్నాడు కదా లోపల, అంచేత అవన్నీ కూడా అదిగో సముద్రవన్నుడైనటువంటి మన పెరుమాళ కోవెల్లే అనుకుంటూ ఉంటుందట ఈ ఆళ్వారు నాయకి. అలా கர்ப்பதாரத்துக்கும் பேர் பிரதிமையை உழைத்தான தேவில்கள் தேவாலயங்கள் எல்லாம் கண்டால் வெறுவெலுமித்யாதி தெளிவுடையலாய் பந்துக்களை கண்டு அஞ்சி இருக்கும் போதோடு அறிவு అజిందు మోహిత సమయత్తోడు వాసేరా. తెలివి కలిగినటువంటి ఆవిడే బంధువుల మాటలకి బంధుక్కడై కండు అంజి ఇరుక్కుంబోదోడు, బంధువుల్ని చూసి భయపడే సమయంలోనూ, అరివు అజిందు తెలివి తప్పిపోయి మోహించిన సమయంలోనూ తేడా లేకుండా, ఇడై విడాదే ఎడబాటు లేకుండా కృష్ణన్ తిరువడిగలై విరుంబా నిత్యం, ఆ కన్నపిరాని యొక్క ఆ తిరువడిగలనే కోరుకుంటూ ఉంటుంది ఎప్పుడు చూసినా. ఇదెన్నుం ఏకరూపమా ఇరుక్కుం, ఎంతసేపు అలా భావిస్తూ ఉంటుందండి? ఏకరూపమా అండి, ఎప్పుడు అదే మాట అదే భావన. మారాడి ఒరువదు మోహముం ఉణర్తిం స్థాయిమాయ్ ఇరుప్పదు ఇదివే. మారాడి ఒరువదు మారిపోయి వచ్చేటువంటిది మోహముం ఉణర్తిం అంటే ఎప్పుడు మోహంలో అయినా ఉంటుంది, తెలివిలో అయినా ఉంటుంది. కాసేపు మోహము, కాసేపు తెలివి, కాసేపు మోహం, కాసేపు తెలివండి. ఆ ఎప్పుడూ ఆవిడలో ఉండేటువంటి భావాలు అవి రెండే, మోహం కానీ తెలివి కానీ. అయితే వాటి యొక్క స్థాయి ఎక్కువ తక్కువ అనేటువంటిదే మారుతుంది తప్ప ఆ రెండు భావాలకు మించి ఇంకొక భావం వచ్చేదే లేదు. ఇత్తాల్ భగవత్ ప్రావణ్యం ఎవరికి సత్తా ప్రయుక్తం ఎన్నపడి, అంచేత భగవంతుడి విషయంలో ఉన్న ప్రావణ్యమే ఈ ఆళ్వార్ నాయకి సత్తా ధారకం అండి అని చెప్పినట్లుగా, సత్తా ప్రయుక్తం సత్తతోటి కూడినటువంటిది అని ఎంగై అనుట. ఇది మా అమ్మాయి పరిస్థితి ఏమిటంటే, ఎదురుగా మంచి ఐశ్వర్యం కలిగినటువంటి రాజుగారు ఎవరైనా కనపడితే ఆయనే సర్వేశ్వరుడు అంటూ ఉంటుంది. ఇంకా అంతేకాదు, ఆయన వర్ణం కలిగినటువంటి నీల వర్ణాన్ని కానీ, కలువ పుష్పాలను కానీ, అవిత పుష్పాలని కానీ, లేదా ఉరుప్పెర వెజుద నక్షత్రం, అదే ఎలా అంటే అది ఎలా అంటే మంచి అందమైన చిత్రం అని చెప్పుకోవాలి కాదు, దాన్ని చూడగానే నిజంగానే వ్యక్తులు అక్కడ నిలబడ్డారా అన్న అలాంటి చిత్రాలని ఎవత్తై కాణిలు వీటిని చూస్తే ఆ కాంతిని మాంస చక్షువులకి విషయం కానటువంటి సౌలభ్యాన్ని భావించి ఏదో లోకాలన్నింటినీ కొలిచాడు. గుణాగుణ నిరూపణం చెయ్యకుండా అందరి తలల మీద తన యొక్క తిరువడిగల్ని ఉంచాడు చూశారా. అలా జగత్తు త్రివిక్రముడిగా వచ్చి లోకాలన్నింటినీ కొలిచినటువంటి పరమాత్మ అని, అదిగో తల్లి పసుపు దగ్గరికి చేరిన దూడ ఎలా గెంతులు వేస్తుందో అలా గెంతులు వేశారు అని చెప్తున్నారు. అంతేకాదు కరువుడై ఇత్యాది అని చెప్పినట్లుగా ఇతర దేవతల యొక్క ఆలయాలని చూసి సర్వేశ్వరుడు యొక్క కోవెళ్ళు అంటూ ఉంటుంది మా అమ్మాయి. తెలివి ఉన్నా ఇదే స్థితి, తెలివి లేకపోయినా ఇదే స్థితి. కాసేపు జ్ఞానము, కాసేపు మోహం, అందులో స్థాయిలు పెరగాల్సిందే తప్ప ఇదిగో మా అమ్మాయి ఎప్పుడు ఇదే రీతి. తిరువుడై మన్నరై కాణిల్ తిరుమాలై కన్నేనే ఎన్నుం మురువుడై వండంగల్ కాణిల్ உலகளந்தான் என்னு சொல்லும் கருவடை தேவில்கள் எல்லாம் கடல் வண்ணங் கோயிலே என்னும் வெறுவிலும் வீழ்விலும் ஓவா கண் கடல்கள் விரும்புமே. 9ஆம் பாட்டு. பெருதற்கு அரிய இவள் தன்னையே வாய் வெறுவி మోహిక్కుம்பడి పన్నా నిన్నాన్ ఎన్గిరాడు. అసలు ఈవిడ వైభవం చెప్పాలంటే ఈవిడ్ని పొందటమే ఆయనకి దుర్లభం.
అలాంటి ఆవిడ ఇప్పుడు ఈ పాటలు పడుతోంది. అలాంటి ఆవిడని కూడా వేవాయి విరహాగ్నితోటి దహించిపోయేటట్లుగా ఆ మోహాన్ని కలిగింపచేశాడే ఆయన అంటున్నారు. అలా చేశాడండి. వాస్తవానికి ఈయన్ని చూసి ఆయన మోహపడాలి, ఈవిడ్ని చూసి. ఇప్పుడు ఆయన్ని చూసి ఈవిడ మోహపడే దశని ఈవిడకి ఇచ్చాడు అంటున్నారు తల్లిగారు. విరుంబి పగవరై కాణిల్ వియలడం ఉండానే ఎన్నుం కరుం పెరుమే గంగల్ కాణిల్ கண்ணனென்னேரப்பரகும் பெரும் புல ஆனிரை காணில் பிரான் உடனென்னும் பின் செல்லு மரும் பெறல் பெண்ணினை மாயோன் அலத்தி அயற்பிக்கின்னானே పగవరై కాణిల్ విరుంబి. పగవరై అంటే జ్ఞానము మొదలగు గుణములతోటి పూర్ణులైనటువంటి వాళ్ళని, పగవరై అంటే పూర్ణులు, దేంతో జ్ఞాన పూర్ణులు అనమాట వాళ్ళు. విరుంబి ఆశించి కోరుకొని, వియల్ ఇడం ఉండానే ఎన్నుం విస్తీర్ణమైన జగత్తును మింగి రక్షించిన వాడా అని అనుసంధానం చేస్తూ ఉంటుంది. ఎన్నుం కరుం పెరుమేఘంగల్ కాణిల్ నల్లనైనటువంటి గొప్ప మేఘాలని చూసినట్టయితే శ్రీకృష్ణుడని అక్కడికే వెళ్తూ ఉంటుంది. వెళ్ళి వదరుతూ ఉంటుంది. అలా మా కన్నయ్యే అని అలా జల్పిస్తూ ఉంటుంది. అంతేకాదు అతి ఆదరత్తై పన్ని, అది కాదు, కాణిల్ కண்ணన్ పెరుం పొలం ఆ నిరై కాణిల్ విరాన్ ఉడన్ ఎన్ను పిన్ చెల్లుం. పెరున్ గొప్పవైనటువంటి దర్శనీయమైన పశువులను గుంపుల్ని చూస్తే ఉపకారకుడు ఉపకరించడం కోసమని అనుసరించి వస్తూ ఉన్నాడండి అని వాటి వెనక వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేకాదు అనిపించలు పెరల్ అరుం పెన్నినై మాయోన్ అలత్తి అయర్పిక్కిన్నాన్, పొందటానికి దుర్లభమైనటువంటి కుమార్తెని ఆశ్చర్యభూతుడు ప్రలాపన చేసేటట్టుగా మోహపడేటట్టుగా చేస్తూ ఉన్నాడయ్యా అంటున్నారు తల్లిగారు ఈ పాత్రంలో. తాత్పర్యం, జ్ఞానాది గుణాలతోటి పూర్ణులై, అంటే వాళ్ళు ఎలా ఉంటారు, సన్యాసులు జ్ఞానాది గుణాలతోటి షడ్గుణాలతోటి పరిపూర్ణులు, విరక్తులు. అలాంటి సన్యాసులను చూస్తే సకల జగత్తులని ప్రళయకాలంలో మింగి తన ఉదరంలో ఉంచుకున్నటువంటి వాడు, సృష్టి కాలంలో సృష్టించి ఇలా రక్షించినటువంటి సర్వేశ్వరుడు, ఇది నిశ్చితము అని చెప్తూ వర్షాకాల మేఘాన్ని చూసినట్లయితే ఆ మేఘంలాగా ప్రణయ రసాన్ని ప్రవహిస్తున్న కృష్ణుడు అని తలుస్తుంది. అంటే మేఘం వర్షిస్తూ ఉంటుంది కదా, ఇప్పుడు ఆ మేఘం ఆయన కనుక ఆయన ప్రణయ రసాన్ని ప్రవహింపచేస్తూ ఉన్నాడని భావిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలని కోరుకుంటుంది. పశువుల గుంపులు చూసినట్లయితే వీటి మీద ప్రీతి కలవాడు కావటం చేత ఇక్కడికి ఆయన వస్తున్నాడు ఆ కన్నపిరాను అని వాటిని అనుసరించి వెళ్తూ ఉంటుంది. ఆ పశువుల వెంట దుర్లభురానైనటువంటి నా కుమార్తెను భగవంతుడు తన దివ్యమైనటువంటి చేసిదాలతోటి ఇలా చెప్పేటట్లుగా మోహింప చేస్తున్నాడండి మా అమ్మాయిని అంటున్నారు తల్లిగారు. ఆరాయిరప్పడి విరుంబి అపరిమిత భగవత్ జ్ఞాన విశిష్టరాయ్ అతయేవ భగవత్ వ్యతిరిక్త విషయంగళిరే నిరపేక్షరా ఇరుప్పారై కాణిల్. అపరిమితమైనటువంటి భగవత్ జ్ఞాన నిష్ఠులు, అంచేత భగవంతుడి కంటే ఇతర విషయాల్లో విరక్తి కలిగినటువంటి వారు. ఏవం విధ నైరపేక్షం ఎంబెరుమాను కల్లదు కూడాదు ఆదలాల్. ఇలాంటి నైరపేక్షం అంటే నిరపేక్ష, ఏ విషయంలోనూ కోరిక లేకుండా ఉండడం అనే స్థితి ఆయనకి తప్ప ఇంకెవ్వరికీ కలిగేటువంటిది కాదండి. వీరడం ఉండానే ఎన్ను సాదరమాగ சொல்லும் கரும் மேகங்கள் காணில் அடியேன் கண்ணது என்னு தன்னுடைய பிரீத்தி அதிசயமே திறக்காக கொண்டேறப்பறக்கும். కరుం పెరుమేఘంగల్ కాణిల్, ఆ నల్లనైనటువంటి పెద్ద మేఘాన్ని చూస్తే అడియేన్ కండన్ ఎన్ను, అడియేన్ கண்டன் என்னு தன்னுடைய பிரீத்தி அதிசயமே ஸ்திரக்காக கொண்டேறப்பறக்கும்.
అడియేన్ కన్నను ఎన్ను అడియేన్ దాసుణ్ణి చూస్తాను అని తన యొక్క ప్రీతి అతిశయమే రెక్కలుగా చేరితే కొండేరప్పరకం అదిగో అలా ఎగరటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారట ఆళ్వారు. అలా మేఘాలని చూస్తే అదిగో ఆ నల్లదనాన్ని సాదృశ్యతని చూసి ఆ మేఘాలను పట్టుకోవడానికి రెక్కలు కట్టుకొని ఎగిరేవారిలాగా ప్రయత్నం చేస్తున్నారు అని తనకు ఎట్టాదు ఒజిందవారే తడరం, తనకు ఎట్టాదు తనకు అందదు అని తెలియగానే తడరం తడబాటు పడిపోతూ ఉంటుంది. పెన్నయ్యం లబ్ధ సంఘయ్యాల్ అది సంగ్రహమ అది సమగ్రమాన నిరైకాటిల్ పెన్నయ్యం లబ్ధ సంజ్ఞయ్యాయ్ అదిగో అలా మౌనంగా ఉంటుంది. ఆ తర్వాత అది సమగ్రమైనటువంటి పశునిరై కాని పెద్ద పశువుల గోష్ఠిని చూస్తే పశువుల మందని అడియేన్ పిరాన్వుడన్ ఎన్ను అవత్తిన్ పెంచెల్లం అడియేన్ పిరాన్వుడన్ ఎన్ను అదిగో లోపల ఆ పశువుల గుంపులో ఉపకారకుడైనటువంటి కన్నపిరాను కూడా ఉన్నాడండి అని పిన్చెల్లం వాటిని అనుసరించి వెళ్తూ ఉంటుంది. ఇప్పటి ఎన్నుడయా ఒరుం పెరాల్ పెన్నినై మాయోన్ తన్నై అలర్చి కుంబడి పన్నా నిన్నాడు ఎంగిరాడు. ఈ రీతిగా వచ్చేటువంటి మా అమ్మాయికి ఎన్నుడయ ఒరుంపెర పెన్నినై అదిగో నేనేదో ఒరుంపెర ఏదో తపస్సులు చేసి పొందినటువంటిది మా అమ్మాయి. అలాంటి ఈ విషయంలో మాయోన్ తన్నై అలర్చి ఆ మాయావి అయినటువంటి సర్వేశ్వరి ఈవిడని అలమాటు పరిచి కుంబడి పన్నా నిన్నాన్ ఎంగిరాడు అలర్చి కుంబడి ఆవిడ అలా బాధపడేటట్టుగా చేస్తూ ఉన్నాడు మా అమ్మాయి విషయంలో ఆ సర్వేశ్వరుడు అంటున్నారు తల్లిగారు పన్నీరాయర్పడి. అనంతరం ఆశ్రితర్కు அவனுடைய உபகாரத்துவத்தை அனுசந்தித்து தத் சத்ருஷ சம்பந்திகளை கண்டு வாய் புலத்து మోహిక్కుమ్మడి పండినాన్ ఎన్గిరాల్. ఆశ్రితల విషయంలో ఆయనకున్నటువంటి ఉపకారకత్వాన్ని అనుసంధానం చేసుకొని దానికి సంబంధించిన తత్సంబంధిകളై కండు అంటే ఆయన సంబంధికులైనటువంటి నిత్యశూలని సేవించి వాయు పులత్తు మోహిక్కుమ్మడి పండినాన్ ఇగో ఇలా నోటితో జల్పిస్తూ మోపడేటట్లుగా చేశాడండి నా విషయంలో అనేటట్లుగా. படவரை காணில் விரும்பி ஞானாதிகுண பூர்த்தியாலே ஆசிரிதரை స్వాభిమాన అంతర్గతరాకి రక్షిప్పరాయివుళ్ళ భగవద్రూపరాన మోక్షాశ్రమిగలై కాణిల్. జ్ఞానము చేత ఆనందము చేత వీరి చేత పూర్తి కలిగినటువంటి వాడు పరమాత్మ. ఆశ్రితరై తను ఆశ్రయించినటువంటి వాడని స్వ అభిమాన అంతర్గత రాకి తన యొక్క అభిమానులుగా తనతో చేర్చుకొని రక్షిప్పరాయుళ్ళ భగవద్రూపరాన మోక్ష ఆశ్రమిగలై అది తన్ని ఆశ్రయించినటువంటి వాడిని రక్షింపచేసేటువంటి భగవంతుడి రూపంలో ఉన్న మోక్ష ఆశ్రమిగలై మోక్షాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు కాణిల్ అతి ఆదరత్తై పన్ని మిక్కిలి ఆదరాన్ని చూపించి విస్తీర్ణమాన జగత్తై వయత్తులే వైత్తు నోక్కిన సర్వరక్షకనే ఇది నిశ్చితం. అలా విస్తీర్ణమైనటువంటి జగత్తుని గర్భంలో ఉంచుకొని నోక్కిన రక్షించినటువంటి సర్వరక్షకనే ఇది నిశ్చితం. ఎవరనుకుంటున్నారు ఇప్పుడు ఈయన సర్వరక్షకుడు ఈయనే, ఇది నిశ్చయం ఎన్నా నిற்கும் అంటూ ఉంటుంది. కరుత్తు పెరుత్త మేఘంగళై కాణిల్ ஞான அஜ்ஞான விபாகமும் அரா தன் வடிவை காட்டி ఉపకరిక్కుం కృష్ణన్. ఇలా మేఘాలను చూసినట్లయితే జ్ఞాన ఆనంద విభాగాలు తన్ వడివై కాటి ఉపకరిక్కుం కృష్ణన్. విభాగమర ఆ జ్ఞాన అజ్ఞాన విభాగం అనేటువంటిది లేకుండా తన వడివై కాటి ఉపకరిక్కుం కృష్ణన్ జన్ను తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింప చేసేటువంటి కృష్ణ పరమాత్మ అని మేలేయజ
ఆ పైకి ఆనందాన్ని ప్రకటించగా పరక్క తేడా నిరుకుం, పరక్క విస్తారంగా తేడా నిరుకుం వెతుకుతూ ఉంటుంది. ఆ అతి ప్రబోధమాయ్ దర్శనీయమాన పశు తిరళై కండాగిల్. అతి ప్రబోధమాయ్ మిక్కిలి చిన్నవైనట్లు అనుకుంటా, దర్శనీయమాన అందమైనటువంటి పశు తిరళై పశువుల మందలని చూస్తే, ఇవత్తై వైరు నిరైమే ఎత్తు రక్షిక్కుం మహోపకారకం కూడా వరిగిరాన్ ఎన్ను. వీటన్నిటినీ తన గర్భంలో ఉంచుకొని రక్షించేటువంటి ఆయన మహోపకారకుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు పోడవరుగిరాన్ నా వెంటే వస్తూ ఉన్నాడండి ఎన్ను అని అవత్తిలే పిన్నే పోగ నిర్కాం. మా కన్నయ్య కూడా ఈ గోష్ఠిలో ఎక్కడో ఉండి ఉంటాడు ఈ మందల్లో అని ఆ గోష్ఠి వెంటే అవత్తిని పిన్నే పోగా నిరుకుం, వాళ్ళ వెనకే వీళ్ళు కూడా పడి వెళ్తారు. పెరుదర్కు అరియదానా ఇప్పెన్నై పొందడానికి దుర్లభురాలైనటువంటి ఇప్పెన్నై ఈ అమ్మాయి ఇప్పటి ఉపకార చేసి తంగళయ్యోడయ్య ఆశ్చర్యభూతన్. ఈ రీతిగా ఉపకార చేసితాలన్నీ చేసేటువంటి ఆశ్చర్యభూతుడండి అని వాయి విట్టు అలత్తుం పడిబన్ని అదుక్కు మేలే మోహిక్కుప్పన్నా నిన్నాన్. వాయి విట్టు అత్తొగంబు అడిపన్ని నోరు తెరి వాయువిట్టల్ అత్తుం వాయువిట్టు అలత్తుంబడి పన్ని నోరు తెరిచి అలమటించేలాగా చేసి అదుక్కు మేలే మోహిక్కుంబడి పన్నా నిన్నాను. అలాంటి ఆశ్చర్యకరమైన చేష్టాలు కలిగినటువంటి వాడు ఆయన ఏం చేశాడు, నేను నోరు తెరిచి మాట్లాడేలాగా అంతకు మించి మోహపడేటట్లుగా అదిగో పన్నా నిన్నాను మమ్మల్ని అలా చేసేసాడమ్మా ఆయన అంటున్నారు ఈ పాసురంలో. విరుంబి ఇప్పుడు ఈడు విరుంబి పగవరై కాణిల్, విరుంబి పగవరై కాణిల్, பகவரை காணில் விரும்பி ஞானாதி குணங்களால் பூர்ணராய் இதர விஷயங்களில் விரக்தமாய் இருக்கும் சந்நியாசிகளை காணில் ஆதரித்து பிரளயாபத்திலே ஜகத்தே உடையா வயிற்றிலே வைத்து நோக்கி லட்சவர்க்கத்தினுடைய பரலட்சண ரூபத்தை பண்ணுகையாலே வந்த நைரபேட்சம் தோత్వ విరుక్కిర సర్వేశ్వరన్. ఇది జ్ఞానము చేత ఆనందము, జ్ఞానము మొదలైన గుణాల చేత పూర్ణులుగా ఉన్నటువంటి వాడు, ఇతర విషయాల్లో విరక్తి కలిగినటువంటి వాడు, సన్యాసులైనటువంటి వాళ్ళని అలాంటి సన్యాసులను కూడా ఆదరించేటువంటి వాడు. ఇప్పుడు ఏమైంది, ప్రళయాపత్తి వచ్చింది, జగత్తు మొత్తాన్ని కూడా వీయలిడం. నిన్నొక్క నిమిషం. జగత్తయ్యుడయ్య వయిత్తులే వయస్సు నోకి తన ఈ జగత్తులన్నింటినీ కూడా తన గర్భంలో ఉంచుకొని రక్షించి లక్ష్యవర్గత్తినుடைய రక్షణత్తై పండుగయ్యాలే, లక్ష్యవర్గమైన మన యొక్క రక్షణని చేయటం చేత వంద నైరపేక్షంతో తైరుక్కిర సర్వేశ్వరన్. ఏమిటట నైరపేక్షం, నిరపేక్ష, ఇంకేం లేదండి నేను చేయాల్సిన పని, లక్ష్యవర్గాన్ని మొత్తం రక్షించేశాను కదా, ప్రళయాపత్తి వస్తే నా గర్భంలో పెట్టుకుని వాళ్ళని రక్షించాను కదా, ఇంకా నేను చేయవలసింది ఏమి లేదన్నట్టు నిరపేక్షతో ఉన్నటువంటి సర్వేశ్వరుడు అంటూ ఉంటుందట. ఎవరిని చూసి? సన్యాసులను చూసి. వాళ్ళు ఎలా ఉంటారు? జ్ఞానము మొదలైన గుణాలతోటి పూర్ణులైనటువంటి వాళ్ళు, ఇతర విషయాల మీద విరక్తి కలిగినటువంటి వాళ్ళని సన్యాసులను చూసి ఆదరించి, అదిగో ప్రళయాపత్తు వచ్చినప్పుడు ఈ జగత్తులన్నీ తన గర్భంలో రక్షించినటువంటి పెరుమాళ్ళు కూడా ఇలాగే తను చేయవలసినటువంటి పనిని పూర్తి సన్యాసులు ఎలా అయితే ఇతర విషయాల విరక్తులు కలిగి ఉంటారో, ఈయన కూడా ప్రళయాపత్తి వచ్చింది జగత్తుకి, దీన్ని మొత్తం తన గర్భంలో పెట్టుకొని రక్షించాడు. రక్షవర్గం రక్షించవలసినటువంటి అందరినీ, లోకాలని, జీవులందరినీ రక్షించాను అనుకున్నాడు. అంతే, ఒక నిరపేక్షత, ఇంకా నేను చేయాల్సింది ఏమున్నది కనుక అనుకున్నటువంటి, అలా వేంచేసి నిరపేక్షతో కూడి ఉన్నటువంటి సర్వేశ్వరుడు గుర్తొచ్చేట ఈవిడికి వాళ్ళని చూడగానే. వియల్యడం విస్మయనీయమాన భూమి నిన్న కొన్నత్తినే నోకి
ఎన్నెడుమాలే ఎన్ను భ్రమిత్తవోపాధి కాణుం శేషభూతరే శేషియాగొండు భ్రమిక్కిర ఇదుவும். ఏమండి, ఇక్కడ వెంటనే ఒక శంక చేసుకుంటున్నారు. ఎందుకని? కింద పైన ఏం చెప్పారు? సన్యాసులని చూస్తే ఆయనే సర్వేశ్వరుడు అనుకుంటున్నారు కదా. ఇదిగో వైరాగ్యత్తయ్యం అర్ధా సొల్లిత్తామిరే హేయై గుణాదిభి వినా ఎంగయ్యాలే భగవత్ శబ్దం వైరాగ్యత్తయ్యం అర్ధా సొల్లిత్తామిరే. జ్ఞానశక్తి జీరరుంబదంలో చూడండి. జ్ఞానశక్త్యాది గుణ పూర్తి విడత్తిలేరే భగవత్ శబ్దం వర్తిప్పదు. ఏమంటే వాళ్ళని భగవంతుడు అనుకోవటానికి జ్ఞానము, శక్తి, గుణాలు ఇగో బాగా భగవంతుడు అంటే జ్ఞానశక్తి అలాంటి గుణాలు కలిగినటువంటి వాడు కదా భగవంతుడు అవుతాడు. ఈ నిత్తాన్ హేయై గుణాదిభి వినా ఎంగయ్యాలే భగవత్ శబ్దం వైరాగ్యత్వయం అర్థాత్ సొల్లిత్తామిదే. అదిగో హే గుణై వినా, హే గుణాలేమీ లేనటువంటి వాడని చెప్పడం చేత వైరాగ్యం కూడా చెప్పబడింది. ఇవైగల్ ఒళ్ళదు సన్యాసిಗಳು కాగయ్యాలి. ఇలాంటి గుణాలన్నీ ఉండేది సన్యాసులు కావడం చేత భగవత్ శబ్దత్తాలే సన్యాసిಗಳై చొల్లుగలదు. ఆ భగవత్ శబ్దం అనేటువంటిది సన్యాసులని చెప్తున్నది అని భగవరై అంటే భగవాన్గళై అంటే పూజ్యులైనటువంటి సన్యాసులని అని సన్యాసులు నైరపేక్షంతో తాయన్నదు. శేషభూతరాన సన్యాసిಗಳై శేషి ఎన్నలామో ఎన్నా. ఏమంటే శేషభూతులు సన్యాసులు అని జ్ఞానం ఉన్నా, శక్తి ఉన్నా, గుణాలు ఉన్నా, వైరాగ్యం ఉన్నా ఎంతైనా వాళ్ళు శేషభూతులే కదండి. శేషి అయిన పరమాత్మ అవ్వరు కదా. మరి అలాంటప్పుడు శేషభూతులైనటువంటి ఆ సన్యాసులను చూసి అంటే దాసులైనటువంటి అడియాలే కదా, దాసులే కదా వాళ్ళు. అలాంటి సన్యాసులను చూసి శేషి అని అనొచ్చా అండి? అంటే ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నా, సన్యాసులని చూసి ఈవిడ భగవంతుడు అనుకుంటుంది కదా. జగత్తు మొత్తాన్ని ప్రళయాపత్తులో రక్షించి తన బొద్దలో ఉంచుకొని రక్షించిన సర్వేశ్వరుడు అనుకుంటోంది కదా. ఇప్పుడు సన్యాసులు అంటే ఎవరు? జీవకోటి. భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు. మరి శేషిన వాళ్ళు శేషభూతులు. అలాంటప్పుడు వాళ్ళని ఈయన వలే చెప్పవచ్చా అంటే, నిన్న కొన్నత్తనై నోక్కి ఇచ్చారు కదా ఇక్కడ. నిన్న కొన్నత్తనై నోక్కి నెడుమాలే ఎన్ను భ్రమిత్తవోపాధి కాణుం శేషభూతరే శేషి ఆగికొండు భ్రమిక్కరేదవం. ఆ ఎదురుగా ఉన్నటువంటి పర్వతాన్ని చూసి నెడుమాలే ఓ వ్యామోహశీలి రావయ్యా అని పిలిచింది కదా. అలాంటి భావనేనండి ఇక్కడ కూడా శేషభూతులైనటువంటి వీళ్ళని చూసి శేషి అని భ్రమించడం కూడా అలాంటిదే అని. కరుం పెరుం మేఘం ఇత్యాది కరుత్తు పెరుదై జమహరమాన మేఘத்தை கண்டவாறே அவ்வழிவையுடைய கிருஷ்ணன் என்னும் பரப்பாறை போலே இருக்க సంభ్రమియా నిற்கும். అదిగో కరుం పెరుమేఘం ఇత్యాది నల్లని పెద్దగా ఉన్న మేఘాన్ని చూసిందనుకోండి. కరుత్తు పెరుత్తు పెద్దది నల్లది అని చూడగానే శ్రమహరమాన మేఘத்தை కండవారే అలా పెద్దది నల్లదైన మేఘాన్ని చూస్తే మనకి శ్రమ తొలగిస్తుంది కదా. అలాంటి మేఘాన్ని చూడగానే అవ్వడివయ్యుడయ్య కృష్ణన్ ఎన్ను అలాంటి పెద్దదైన నల్లనైనా తిరుమేని కలిగినటువంటి కృష్ణుడు అంటూ ఉంటుంది అని. పరపారైపోలే ఇరుక అదిగో ఎగిరే వాళ్ళ వలె సంభ్రమియానిర్కుం ఆనందంతో గంతులేస్తూ ఉంటుంది. మేఘ దర్శనத்தில் తిరగు ఎజుంబోలే కాణుం ఆ మేఘాన్ని చూడటంతో ఆనందంతో రెక్కలు వచ్చాయా అన్నట్టుగా ఎగురుతూ ఉంటుంది. మేఘత్తై కండవారే ఒక పక్షపాతం ఉండాగక్కడ వదిరే ఆ మేఘాన్ని చూస్తే రెక్కలు రావడం అనేటువంటిది ఒక పక్షపాతం ఉండాగక్కడ వదిరే. పక్షపాతం అంటే ఏమిటి? ఈయన కూడా అలాంటి మేఘవర్ణుడేనండి. మేఘవర్ణుడైనటువంటి పరమాత్మని పోలినటువంటి వాడు మేఘవర్ణుడిగా సర్వేశ్వరుడిని పోలినటువంటి వాడేనండి. సర్వేశ్వరుడు యొక్క స్వభావం కలిగినటువంటి వాడేనండి అని పక్షపాతము కలిగేటట్లుగా కదా ఆయన కూడా ఉంటాడు. అలా ఇక్కడ చెప్తున్నారు. రాజేంద్ర శోషనిలే తిరువాయి కులత్తు ఆழ்వార్ ఎన్ను ఒరుత్తరుండు
அவர் வருஷாவிலே பயிர் பார்த்த என்னோ புறப்பட்டு மேக தரிசனத்திலே மோகித்து விசுந்தார். இவர் விசுந்தத்தை கண்டு நின்றா குடிமகன் ஓடி வந்து அவரை எடுத்து கொண்டு வந்து ಗೃಹத்திலே விட்டு இவர் பிரகிருதி அறிந்திருந்து மின்னாளிலே ఎవరై వయల్ பார்க்க పురప్పడు విడువారుందో ఎన్నాను. ఇలాగా ఏ ఊరు? రాజేంద్ర సోజన్ అనేటువంటి ఊరు. అక్కడ తిరువాయుకులత్ ఆళ్వార్ అనేటువంటి ఒక భక్తుడు. ఆయన వర్షం పడుతోంది, ఏం చెప్పాట, వర్షం పడుతుంటే నేను పొలం చూసొస్తాను అని బయలుదేరి వెళ్ళాట. ఆ వర్షం పడే సమయంలో మేఘాన్ని చూశాడు బయటికి వెళ్ళినటువంటి ఆ భక్తుడు. ఆ మేఘాన్ని చూడగానే ఆయనకి పరమాత్మ గుర్తొచ్చాడు. అలా గుర్తొచ్చి పడిపోయాడు ఆయన. ఆయన అలా పడిపోయి ఉండటాన్ని చూశాడు. ఏదో ఆ దారిని పోయేటువంటి ఒక వ్యక్తి చూసి ఆయన్ని తీసుకొచ్చి ఇంట్లో దిగబెట్టి, అసలు ఎవరైనా ఈయన స్వభావం తెలిసినటువంటి వాళ్ళు ఇన్నాళ్ళలో ఇలాంటి రోజున అలా వర్షం పడుతూ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ సమయంలో ఎవరై పైలు పార్క పురప్పడ విడువారుండో పొలాన్ని చూడటానికి ఎవరైనా ఇలాంటి వ్యక్తిని పంపిస్తారా? ఎంచేత ఆయనతో సాదృశ్యం కలిగినటువంటి వస్తువుల్ని చూసి మోహపడే స్వభావం. ఇవాళ మేఘం బాగా వర్షం పడుతోంది, ఆ మేఘము ఆ మేఘవర్ణుడైనటువంటి పరమాత్మని గుర్తుకు తెస్తుంది కదా, అంటే ఈయన మోహపడిపోయాడు. ఇలాంటి వ్యక్తిని ఇలాంటి సమయంలో ఎవరైనా బయటికి పంపుతారా అన్నట్లుగా, అలానే మా అమ్మాయి కూడా మేఘత్తై కండవారే, మేఘాన్ని చూడగానే ఏమనుకుంటుంది, మా అమ్మాయి కూడా శ్రమహరమైనటువంటి మేఘాన్ని చూడగానే ఆయన కృష్ణన్ అని రెక్కలు వచ్చిన దానిలాగా ఎగురుతూ ఉంటుంది. పెరుంబులం ఇత్యాది அளவு பட்டிருக்கையன்னிக்கே பெருத்து దర్శనీయమా ఇరుక్కిర పసనెక్కడై కాణిల్. అడవు పట్టిరుక్క హద్దులేని అంటే లెక్కలేనన్నటువంటి పశువులు, అవి దర్శనీయమా ఇరుక్కిర పసనెక్కడై కాణిల్. అందంగా ఉన్నటువంటి పశువుల యొక్క గోష్ఠిని చూస్తే, దాన్ని ఏమంటారు, పశువుల మందని చూస్తే ఎందసై అరిందు వందు ఉదవగై కాగా కడై కుజయ్యిలే వారా నిన్న ఎన్ను. నా దశ తెలుసుకొని నాకు సహకరించడం కోసమని కడై కుజయ్యిలే వారా నిన్న ఎన్ను. అదిగో అందరికంటే ఆ వెనక వస్తూ ఉంటాడండి ఆయన. ముందు పశువుల మందలు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఆ తర్వాత ఆయన వెనక వస్తూ ఉండుంటాడు. ఆయన అనుకుంటూ ఉంటుందట, పశువుల మందలు చూస్తే, అందమైనటువంటి పశువుల మందల్ని చూడగానే ఆయన ఇప్పుడు నా కోసం, నా దశ తెలుసుకొని నాకు సహకరించడం కోసం ఇదిగో ఈ పశువుల వెంట వస్తూ ఉండుంటాడు అనుకుంటుంది. అవత్తుక్కు పిన్వేర పోగా నిற்கும், అందుకని వాటి వెంట ఈవిడ కూడా వెళ్ళటం మొదలు పెడుతుంది అని ఒక అర్థం. అన్నికే అవత్తిన్ తిరలుక్కుళ్ళే అవనయ్యం కానలాం ఎన్ను అవత్తిన్ పిన్నే పోగా నిற்கும் ఎన్నుమా. అలా కాకపోతే ఇంకొక భావన, ఇదిగో ఇంత పెద్ద మంద కదా, ఈ మందలో ఎక్కడో ఆయన కూడా ఉండే ఉంటాడు, కాబట్టి నేను ఇప్పుడు ఈ పశువుల వెంటే వెళ్తే ఆ మందలో ఉన్నటువంటి ఆయన్ని చూడొచ్చు కదా అని ఆవిడ వెళ్తూ ఉండుంటుందండి అని. పోగా నిற்கும் ఎన్నుమా ఆరుం పెరల్ పెన్నినై మహత తపసారామ ఎందు తమ్మై పెత్తవர்கள் పట్ట గురుత్వం అల్లకిడీరు நான் இவளை பெறப்பட்டது. మహత తపసారామ ఎందు తమ్మై పెత్తవர்கள் పట్ట వరుత్తం అల్లకిడి. మమ్మల్ని పెంచినటువంటి మా తల్లిదండ్రులు పడినటువంటి కష్టం మాత్రం కాదండి. నేను ఇవలై పెరపట్టదు, ఈవెని కనటానికి పెంచడానికి కాదు. మా తల్లిదండ్రులకి మేము పుట్టినంత కష్టం కాదు, మేము చాలా సులభంగానే పుట్టాం. కానీ ఈ అమ్మాయిని పొందటానికి ఎంత గొప్ప గొప్ప తపస్సులు చేశాను నేను. అడిలే నెడుంకాలమం తపస్సు పన్నీరే ఎవడై పెట్టదు. ఆరంభంలోనే గొప్ప తపస్సు చేసింది, చాలా కాలం తపస్సు చేసి పొందింది ఈ అమ్మాయిని. అలాంటి ఇవలీమ మాయోన్ గురవహ కింకరిష్యంతు ఎన్నో పెత్తవరగలై కై విడుంబడి పన్నవల్లవన్. యో గురవహ కింకరిష్యంతి అని ఆ రీతిగా, అంటే ఎవరిది ఆ మాట, గోపికలది. పెత్తవరగలై కై విడుంబడి పన్నవల్లవన్. అలా ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేసుకొని పొందాను నేను ఈ అమ్మాయిని. ఏదో నా మాట వింటూ అలా పెరుగుతోంది. కానీ మాయోన్ ఆశ్చర్యకర చేష్టాలు కలిగినటువంటి ఆయన ఇప్పుడు ఏ రీతిగా చేశాడు మా అమ్మాయిని మోహపరిచి అంటే, గురవహ కింకరిష్యంతి, పెద్దలు ఏం చేస్తారయ్యా,
నా విరహాన్ని ఏమన్నా తప్పించగలుగుతారా అనే దశ. ఎప్పుడట? కృష్ణ పరమాత్మ అదిగో మధురకి బయలుదేరే సమయంలో ఆ కృష్ణ పరమాత్మ మీద ఉన్నటువంటి ఆ శ్లోకం ముందు చూడండి. గురూణాం అగ్రతో వక్తుం కిం బ్రవీషి ననక్షమం గురవః కిం కరిష్యంతి దగ్ధానాం విరహాగ్నినా అని పరస్పరం గోపికలు వాళ్ళలో ఒకళ్ళు మాట్లాడుకునేటువంటి విషయాలు ఏమిటి? ఇప్పుడు కృష్ణ పరమాత్మ వెళ్ళిపోతున్నాడు మధురకి, ఆయన్ని అడ్డగించడానికి ప్రయత్నం చేయట్లేదు యశోద నందులు ఇద్దరు కూడా. కానీ ఆయన్ని విడిచిపెట్టి వీళ్ళు ఉండలేరే, మరి కాబట్టి ఆయనతో వీళ్ళు బయలుదేరాలంటే ఒప్పుకోదు కదా పెద్దలు, వీళ్ళ తల్లిదండ్రులు. అందుకని గురవః కింకరిష్యంతి, ఆ పెద్దలు మనం ఏం చేయగలరండి? అదిగో కింకరిష్యంతి దగ్ధానాం విరహాగ్నిన, విరహాగ్నితో దహించిపోయినటువంటి మనల్ని పెద్దలు ఏం అడ్డగించగలరండి అనేటట్లుగా చేశావయ్యా మా అమ్మాయిని. పెద్దవరుగలై కై విడుంబడి పన్నవల్లవన్, అలా కన్న తల్లిదండ్రుల యొక్క చెయ్యి కూడా విడిచిపెట్టేలాగా చేయగలిగినటువంటి సమర్థుడివి నువ్వు. அலத்தி அயற்பிக்கின்னான் எப்போதும் தன்னையே வாய் வெறுவும் படி பண்ணி అవ్వలవిలం అన్నికే మోహి కుమ్మడి పన్నా నిన్నాన్. ఎప్పుడు ఆయన్నే నోరు తెరిచి కృష్ణ 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 అనేటట్లుగా అవ్వల విలుం అన్నికే, అంత మాత్రమే కాదు మోహి కుమ్మడి పన్నా నిన్నాన్, మోహపడిపోయేటట్లుగా చేస్తూ ఉన్నటువంటి వాడు. అంటే నోరు తెరిచి మాట్లాడుతాం తెలివస్తే ఆయన్నే పిలవడం, లేకపోతే మోహపడిపోయి ఉండటం. ఇది మా అమ్మాయి యొక్క స్థితి అంటున్నారు తల్లిగారు ఈ పాత్రంలో. விரும்பி பகவரை காணில் வியலிடம் உண்டானே என்னும் கரும்பெரும் மேகங்கள் காணில் கண்ணனின் நேரப்பறக்கும் பெரும்பல ஆனிலை காணில் பிரான் உடன் எண்ணு பின் செல்லும் அரும்பெறல் பெண்ணினை மாயோன் அலத்தி அயற்பிக்கின்னானே. 10ஆம் பாட்டு 10వ பாசுரம். சதிருஷ பதார்த்தங்களை அனுசந்திக்க சமமல்லாத வியசனாதிசயத்தாலே எவனுக்கு பிறந்த விக்ருதிகளை சொல்லி நான் என் செய்வேன் என்கிறாள். సదృశ పదార్థాలని అనుసంధించడానికి కూడా సాధ్యం కాని రీతిగా దుఃఖపడుతూ ఉన్నది మా అమ్మాయి. ఇలా ఈవిడికి కలిగినటువంటి వికృతి, ఈ మార్పు చెప్పి నాన్ ఎన్ చేయగేన్ అంటే సదృశ పదార్థాలను చూసి కూడా గొప్ప దుఃఖాన్ని పొందుతోంది మా అమ్మాయి. ఈవిడలో కలిగినటువంటి ఈ మార్పుకి నేను ఏం చేయగలను అంటున్నారు తల్లిగారు. అయర్కుం సుత్తుం పత్తి நோக்கும் அகலவே நீள் நோக்கு கொள்ளும் வியர்க்கும் அழை கண் உளும்ப செவ்வுயர் கொள்ளும் மெய்சோரும் பெயர்த்தும் கண்ணாவென்னு பேசும் பெருமானேவாவென்னு கூவும் மயர் பெரும் காதல் என் பேதைக்கு என் செய்கேன் வல்வினை ஏனே. ప్రతిపదార్థం. అయర్కుం మోహిస్తూ ఉంటుంది, సుత్తుం పత్తి నోక్కుం 4 ప్రక్కలకి అనేక సార్లు చూస్తూ ఉంటుంది, ఆగల నీళ్ళు నోక్కుకొళ్ళుం దూరం నుంచి చిరకాలం చూస్తూ ఉంటుంది, వియర్కుం శ్రమతోటి చెమటతో ఉంటుంది, మழை కண் తుడంబ వెంబుయర్కొళ్ళుం వర్షంలాగా సవిస్తూ ఉన్నటువంటి కన్నీళ్లు కలిగిన నేత్రాలతోటి తేలిపోయేటట్లుగా తాపము తోచేటట్లుగా నిట్టూర్పులు విడుస్తూ ఉంటుంది. పెయిర్తుం మెయిసోరం కన్నా ఎన్ను పెయిర్తుం ఉయిర్కొల్లం మెయిసోరం పెయిర్తుం శరీరము శోషించిపోతూ ఉంటుంది. మరియు పెయిర్తుం కృష్ణ కన్నా ఎన్ను పేసం కృష్ణ అని చెప్తూ ఉంటుంది. పెరుమానేవా ఎన్ను కూవం నా నాథుడా రారాదా అని పిలుస్తూ ఉంటుంది. మైల్ పెరుం కాదల్ ఎన్ పేరైకు ఇలా భ్రమ వృద్ధి పొందేటట్టుగా గొప్ప ప్రేమ కలిగినటువంటి నా యొక్క బాలికకి వల్వినయ్యేన్ చేయగేన్ బలిష్టములైన పాపాలు కల నేను ఏమి చేయగలను మా అమ్మాయి విషయంలో అంటున్నారు తల్లి గారు. తాత్పర్యం, నేను చెప్పేటువంటి మాటలని
వినటానికి కూడా క్షమలేని నా బాలిక. అంటే అంత శక్తి కూడా లేదు మా అమ్మాయికి. ఉన్నట్లుండి ఎలా అయిపోతుంది, ఆలోచన సాధించుకుంటుంది, మోహపడిపోతూ ఉంటుంది. ఆ మోహం తీరినప్పుడు ఏం చేస్తుంది, సర్వేశ్వరుడు వేం చేసినట్లుగా భావించుకుంటుంది. చుట్టుపక్కల నాలుగు పక్కలకి చుట్టూ నాలుగు వైపులా చూస్తూ ఉంటుంది. అక్కడ ఆయన కనపడడు. అప్పుడు ఆయన్ని చక్కగా చూడటం కోసమని రెప్పపాటు లేకుండా నేత్రాలను బాగా పెద్దవిగా తెరిచి పరమపదం వరకు చూస్తూ ఉంటుందట. అంటే ముందు ఈవిడ చెప్పిన మాటలు వినే స్థితిలో లేదు ఆ అమ్మాయి. ఆలోచన సాధించుకుంటుంది, మోహపడిపోతుంది. మోహం తీరగానే ఆయన వచ్చినట్లుగా భావించుకుంటుంది, నాలుగు వైపులా చూస్తుంది, ఆయన కనపడడు. అప్పుడు ఆయన్ని అలా వస్తూ బయలుదేరే ఉంటాడు ఆల్రెడీ నా కోసం అనే ఒక భావనతోటి. అలా మనం కూడా చూడండి, మన పిల్లల కోసం ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంటే అలా గుమ్మంలో మన కంటికి కనపడే మేర వస్తున్నారా అని చూస్తాం కదా. అలా ఆళ్వార్ నాయకి కూడా ఎలా ఉన్నదట, చక్కగా చూడటం కోసమని రెప్పపాటు వెయ్యకుండా నేత్రాలన్నిటిని బాగా పెద్దగా తెరిచేసి పరమపదం వరకు చూస్తూ ఉంటుందట ఈ అమ్మాయి. అక్కడ కూడా కనపడకపోతే ప్రణయ రోషంతో చెమటలు ధారధారగా కారేటట్లుగా శ్రమ పడిపోతుంది. నేత్రాలలో కన్నీరు పూర్ణంగా అయి తేలేటట్లుగా దుఃఖాతిశయంతో నిట్టూర్పులు విడుస్తూ ఉంటుంది. ఇట్లా అత్యంత పరితాపం, శరీరాన్ని ధరించడానికి అశక్తురాలు అయి మిక్కిలి కృషించిపోతూ ఉంటుంది. మళ్ళీ వెంటనే లేస్తుంది, కృష్ణ అని ఆర్తితోటి సంబోధిస్తుంది. ఆ తర్వాత నువ్వు ఇక్కడికి రారాదా కృష్ణ అని గొప్ప ధ్వనితోటి పిలుస్తూ ఉంటుంది. ఇలా సదృశ పదార్థాలని అనుసంధించడానికి క్షమలేని వ్యసన అతిశయం మా అమ్మాయికి కలిగింది. ఈ వికృతికి నేనేం పరిహారం చేయగలుగుతాను? ఇవి మోహింపకుండా ఉండేటట్టు నేను చేయగలనా? లేకపోతే మా అమ్మాయి స్థితి చూసి నేను దుఃఖాన్ని ఓర్చుకొని ఉంటానా? ఏం చేయాలి నేను అనేది తల్లి గారి వేదన. ఆరాయిరప్పడి ఆయర్కుం వ్యసనాతిశయ్యాలే వ్యసన அதிசயத்தாலே அறிந்துகிடக்கும் பெண்ணையும் நெடும்போது கூட பிரபுத்தையாய் தன்னருகே வந்தானாக கருதி சுற்றும் பத்தி நோக்கி అరుగు కాణాదు జిందవారే అగలవే నీ నోక్కుళ్ళుం. అదిగో ఏం చేస్తుంది, దుఃఖం పెరిగిపోయింది, తెలివి తప్పి పడిపోతుంది. ఆ తర్వాత చాలాసేపటికి తెలివి తెచ్చుకుంటుంది. తన అరిగే వందానాగా ఆయన నా సమీపంలోనే ఉన్నాడు, నా దగ్గరికి వచ్చేసాడు అనుకుంటుంది. చుట్టూ మొత్తం నాలుగు వైపులా నాలుగు దిక్కులా వెతుకుతుంది, ఆయన కనపడడు. వెంటనే అగలవే నీళ్ళు నోక్కుళ్ళుం, వెంటనే నీళ్ళు నోక్కుళ్ళుం, పెద్ద చూపు కళ్ళు పెద్ద పెద్దవి చేసుకొని దూరత్తిలిం కాణాదు జిందవారే, దూరం నుంచి కూడా ఆయన రావటం కనపడకపోతే నీరాయి ఉరుగుం, నీరైపోతుంది మా అమ్మాయి, నీరై కరిగిపోతుంది. మజై కండు ఉళుంబ వెవ్వియుర్కొళ్ళుం, మజై కల్తుళుంబ, వర్షము అంటే నేత్రాల నుండి కన్నీటి వర్షం వస్తూ ఉంటే వెవ్వుయుర్కొళ్ళుం, దీర్ఘ నిట్టూర్పులు విడుస్తూ ఉంటుంది. మెయ్ సోరుం, అదో శరీరం చెమటలు పట్టిపోతూ ఉంటుంది. పెన్నయ్యం కన్నా ఎన్ను పేసం, మరలా కూడా కన్నా అని పిలుస్తూ ఉంటుంది. పెరుమానే వారాయ్ ఎన్ను కూపిట్టు అజైకుం, పెరుమానే వారాయ్ రావయ్యా అని పిలుస్తూ ఉంటుంది, మొరలు పెట్టుకుంటూ ఉంటుంది. ఇప్పటి కాదల్ మయ్యలేరిన పెన్ పేరైకు ఎన్సేగేన్, ఇలా ప్రీతి అతిశయించినటువంటి మయ్యలు చేరిన ఆ ప్రీతి అతిశయించి మోహపడిపోయినటువంటి మా అమ్మాయికి ఎన్ పేరైకు, మా అమ్మాయికి ఎన్సేగేన్, ఏం చేయగలను నేను? పావి ఎన్ను అలత్తుగిరాల్, పాపిష్టిదాన్నైనా నేను ఏం చేయగలనండి అని అలమటిస్తున్నారు తల్లి గారు. పన్నీరు ఏర్పడి అనంతరం అవనుடைய సౌలభ్యాతిశయத்தை అనుసంధిస్తు సదృశ సంబంధి వస్తుக்களையும் காண்கைக்கு யோக்கியத்தை இல்லாத ஆர்த்தி விஞ்சினபடியை சொல்லி ఎవలకు ఎన్సేవేన్ ఎన్గిరాల్, ఆయనకు సౌలభ్యాతిశయాన్ని అనుసంధానం చేసుకొని సదృశ వస్తువులని సంబంధి వస్తువులన్నిటినీ చూడటానికి
యోగ్యత లేనటువంటి ఆర్తి, యోగ్యత ఇல்லாத ఆర్తి వింజనపడే చొల్లి మా అమ్మాయికి వస్తువులయం కాన్గైకు ఆ వస్తువులని దర్శించడానికి యోగ్యత లేని ఆర్తి, యోగ్యత లేనట్లుగా ఆర్తి పెరిగిన ప్రకారం చెప్పి ఎవలకు ఎంచేవే నెంగిరా, ఈవిడి గురించి నేను ఏం చేయగలనండి అంటున్నారు తల్లిగారు. తుల్య సంబంధి వస్తుక్కలయ్యం కాణవన్నారపడి మోహ్యా నిற்கும், తుల్య సమానమైన వస్తువుల్ని కూడా చూడలేని స్థితి ఇప్పుడు అలా మోహపడిపోతూ ఉంది. ఉణర్తి వందవారే ఇవ్వవస్థയിൽ അവൻ వారాదొజియాన్ ఎన్ను నెనైతు సుత్తుం పలకాలం పారా నిற்கும். ఇదిగో కొంచెం తెలివి రాగానే ఈ అవస్థలో నన్ను విడిచిపెట్టడు ఆయన అని చుట్టూ తప్పకుండా నా దగ్గరికి వస్తాడు అని చుట్టూ పలకాలు పలకాలం పారా నిற்கும். కొంచెం తెలివి రాగానే నన్ను ఇలా ఉంటే ఆయన విడిచిపెడతాడా ఏమిటి నన్ను అని అనేక సార్లు చుట్టూ చూస్తూ ఉంటుంది. అవ్వలవిலும் కాణవిట్టవారే దూరத்திலே நிற்கிறானாகனே நைத்து பார்த்த కన్నై ఓట్టి నెడుంబోదు పారా నిற்கும். ఆ సమయంలో కూడా ఆయన రాక కనపడకపోవటం చేత దూరంలో నిలబడి ఉండుంటాడు అని భావించి కన్నయ్యోటి కళ్ళు పెద్దవి చేసి నెడుంబోదు పారా నిற்கும், చాలాసేపు అలానే చూస్తూ ఉంటుంది, చాలా దూరం వరకు కూడా. చెప్పారుగా మనకి పరమపదం వరకు చూస్తూ ఉంటుందట ఆవిడ. అంగుం కాణామయ్యాలే ప్రణయ రోషత్తాలే వేత్తు నీరాగా నిற்கும். అదో అక్కడ కూడా కనపడ్డాయినప్పుడు అంచేత ప్రణయ రోషం అంతే నిట్టూరుస్తూ నీరైపోతూ ఉంటుంది. మదైపోలే అరువిచ్చొరిగిన కన్నీరానదు కోపాగ్నియాలే சுவரி அடித்து கண்ணளவிலே. మదై పోలే అరువిచ్చొరిగిన కన్నీరు, వర్షంలాగా అరువి అంటే కాలువల్లాగా సొరిగిన కన్నీరు అనదు. అరువి అంటే కొండ కాలువల్లో ఆ కన్నీడు ఉండేటువంటి కాలువ, అలాగా ఆ కన్నీడు కారుతూ ఉంటే కోపాగ్నియాలే. ఇప్పుడు కోపాగ్ని ప్రణయ రోషం కదా ఇప్పుడు ఆ కోపం అనేటువంటి అగ్నితోటి సువరి అడియత్తు కన్నడవిలే, సువరి అడియత్తు కన్ను అడవిలే, అవి ఆ కన్నీళ్లు వేడెక్కుతాయి అన్నమాట. తుళుంబుంబడి అవ్వెమ్మై తోండ నేడు మూర్చి ఎరియం. తుళుంబుంబడి ఏం చెప్పాలి, అవ్వెమ్మై తోండ ఆ వెచ్చదనంతో చేటట్టుగా నేడు మూర్చెరియం దీర్ఘ నిట్టూర్పులు విడుస్తూ ఉంటుంది. అంత పరితాపత్తాలే శరీరం ధరిక్క మాట్టామల్ సోరుం, అంత పరితాపంతో శరీరాన్ని ధరించలేక కృషించిపోతూ ఉంటుంది. పెన్నయ్యం ఆశై పేశాదిరుక్క వట్టామయ్యాలే. పెంగలుక్కు సర్వకాల సులభనాన కృష్ణనే ఎన్ను సంబోధిత్తు చొల్లా నిற்கும். సంబోధిత్తు ఆశై పేశాదిరుక్క వట్టామయ్యాలే, ఆశ మాట్లాడనివ్వకపోవటం చేత పెంగలుక్కు సర్వకాల సులభనాన కృష్ణనే అని సంబోధిస్తూ ఉంటుంది. స్త్రీలకి సులువుడు కదా అన్ని వేళల్లో కూడా, అలాంటి కృష్ణ అని సంబోధిస్తూ చొల్లా నిற்கும். ఇప్పే கேட்டவாறே வந்தானாகனே நைத்து என்னினைவள் அந்நியே அதிசயிதமாக உபகரிக்கும் என்னுடைய நாதனே வரலாகாதோ ఎన్ను అజయ్యా నిற்கும். இப்பேர் கேட்டவாరే వందానాగ నినైత్తు. అదిగో ఈ పేరు ఇవిడ పిలవగానే ఆయన వచ్చాడని భావించుకుంటుంది. నినైవల్వన్నీయే, అది నా భావన మాత్రమే కాదండి, అతిశయితమాగ ఉపకరిక్కుం ఎన్నుడయ నాథనే, నేను పిలిచినంత మాత్రమే కాదు ఇంకా అతిశయిత ప్రేమ కలిగినటువంటి వాడు నా నాథనే, నా స్వామి వరరాగాదో రాకూడదా ఎన్ను అని అజయ్యా నిற்கும் పిలుస్తూ ఉంటుంది. ఇప్పటి పిచ్చేరుంబడి పెరియ కాదలయ్యుడయ్య ఎన్ సొల్ కేళా పెన్నుక్కు, ఇలా మోహపడిపోయేటట్లుగా పెద్ద ప్రీతి కలిగినటువంటి నా మాటలు కూడా విననటువంటి పెన్నుక్కు మా అమ్మాయికి ఇవల ఎప్పటి కాంగైక్కు అడియానా అతి ప్రబల పాపత్త ఇవడయ్యనా. ఇవ నీ రీతిగా చూడటానికి నేను ఎంత పాపం చేసుకొని ఉంటాను, నేను ఎత్తై చేయవేన్, అలా నేను ఏం చేయగలను. వారారా అవనై వరప్పన్నువేను ఇదికొండు
పొరుత్తిరుప్పేనో ఎన్ను కరుత్తు. అదిగో రానటువంటి ఆయన్ని రప్పించగలుగుతానా, ఇది చూస్తూ నేను సహించి ఉండగలుగుతానా? ఏం చేయాలి? నేను సహించైనా ఉండాలి. ఇంత దుఃఖంలో మా అమ్మాయి ఉంటే సహించైనా ఉండాలి, లేదా ఆయన్నైనా రప్పించగలగాలి. నేను ఏం చేయగలను అంటున్నారు తల్లిగారు. అయ్యర్కుం ఈడు వ్యాఖ్యానం అండి. నిందా పోలేనిల్లా చింతా వ్యాపారం అత్తు మోహిత్వం. నిన్నా పోలే నిల్ల, అలా నిల్చొని ఉన్నట్లే ఉంటుంది. చింతా వ్యాపారం అత్తు మోహిత్వం, ఆలోచన అంతా ఉంటుంది. మోహిత్వం మోహపడిపోతూ ఉంటుంది. சுத்தும் பத்தினோக்கும் பெண்ணையும் அறிவு குடி புகரா தன் ఆపత్తే చెప్పేడవన్ వరవై అధ్యసిత్తు ಒಂದು అరుగే నిన్నానాగా సాదరమాగ చుత్తుం పారా నిற்கும். ఇదిగో పెన్నై అరివియం కుడి పొగర, తెలివి వచ్చింది. ఇప్పుడు ఉన్నావిడ ఉన్నట్లే మోహపడిపోతూ ఉంటుంది. కొంచెం తెలివి వచ్చింది కాసేపు అయ్యాక. ఇప్పుడు ఏమనుకుంటూ, నేను ఇంత ఆపదలో ఉంటే ఆయన రాకుండా ఉంటాడా అని ఆయన రాకని భావించుకుంటూ ఆయన చుట్టూ వచ్చే ఉండుంటాడు, నేను చూడలేదు అంతే అన్నట్లుగా అరుగే నిండు ಒಂದು అరుగే నిన్నానాగా, తన సమీపంలో ఉన్నవాడిలాగా సాదరమాగా చుట్టం పారా నిற்கும், సాదరంగా చుట్టువైపులు చూస్తూ ఉంటుంది. అంగు ప్రాణమయ్యాలే, అక్కడ కనపడ్డాయన సర్వదా ఇవ్వడవిల్ పురప్పడాదు జియాన్ ఎన్నో సదమా, సర్వదా ఇవ్వడవిల్ పురప్పడాదు జియాన్, ఏ రీతిగా చూసినా ఈ పాటికి బయలుదేరే ఉంటాడు ఆయన అని ప్రథమ పరిస్పందనంతడంగి కాన్గైక్కాగ పరక్కొండు ప్రథమ పరస్తవం చెల్లప్పారా అనికుం. ఆయన బయలుదేరుతూ ఉండేటువంటి మొదటి అడుగు దగ్గర నుంచి ఆయన కదిలి ఆళ్వార్ నాయకి దగ్గరికి బయలుదేరాలి, వెళ్ళాలి అని కొంచెం కదలటం మొదలుపెట్టిన దగ్గర నుంచి, ప్రతి వేసిన మొదటి అడుగు దగ్గర నుంచి కూడా తొడంగి కాన్గైక్కాగా చూడాలని ఆళ్వార్ నాయకి ఆశ. పరక్కొండు పరమ పదత్తళవం చెల్లప్పారా నిత్యం, అదిగో చూడాలని ఆ ప్రేమతోటి తన దృష్టిని బాగా పెద్ద చేసి పరమపదం వరకు కూడా చూస్తూ ఉంటుంది. అంగు కాణామయ్యాలే ఎన్నడవిదు ఎన్ అళవిదువా ఇరుక్కవారా అదివదే ఎన్ను నుండు, ఎన్ అళవు ఇదువా ఇరుక్కవారా, నా స్థితి నా పరిస్థితి ఇలా ఉంటే ఇంకా రాకుండా ఉన్నాడే అని బాధపడుతుంది. వియర్కుం ఇళైప్పాలే వేరా నిற்கும், ఇళైప్పాలే అలసటతోటి కృషించిపోతుంది. మழை ఇత్యాది స్వేదమాయ్ పురప్పట్టు పురప్పడాదదు కన్నీరాయ్ పురప్పடும், కన్నీరాయ్ పురప్పడాదదు నెడుమూర్ఛాయ్ పురప్పடும். మழை ఇత్యాది దుఃఖం, ఆవిడికి ఎంత దుఃఖం, స్వేదమాయ పురప్పట్టు, ఆవిడ దుఃఖం కొంతేమో చెమట రూపంలో బయటకు వస్తుందట. ఆ చెమట రూపంలో బయటికి రానటువంటిది కన్నీరుగా బయటపడుతుంది. ఆ కన్నీరాయ పురప్పడాదదు, ఆ కన్నీరుగా కూడా బయటికి రాలేనటువంటిది నెడుమూర్ఛాయ పురప్పడం, దీర్ఘ నిట్టూర్పులాగా బయటకు వస్తుంది. అలా ఉన్నది మా అమ్మాయి దుఃఖం. మరే పోలే అరువిచ్చురిగిర కన్ను నీరానదు కోపాగ్నియాలే సువరి అడియత్తు కண் அளவிலே துளும்பும்படி அவ்வெம்மை தோன்ற நெடுமூச்செரியும். అదిగో మഴை పోలే అరువిచ్చొరిగిర కన్న నీరానదు, వర్షంలాగా అలా కాలవలుగా వస్తున్నట్టు కంటి నీరు కోపాగ్నితోటి వేడెక్కి కణ్ అడవిలే తుళంబుంబడి అవ్వెమ్మై తోండ నెడుమూర్చర్యం, ఆ కంటిలోనే తుళంబుంబడి అవ్వెమ్మై తోండ ఆ వెచ్చదనంతో చేటువంటి నెడుమూర్చర్యం దీర్ఘ నిట్టూర్పుగా మారుతుంది. మెయ్ సోరం அகவாயில் உள்ளது நேராக போனவாறே பரவச காத்திரையாய் இவள் படியே இப்படி துவளுவது అగవాయిల్ உள்ளது నేరాగా పోనవారే, అది మెయి సోరం, అలా ఆ లోపల మనసులో ఉన్నటువంటి నేరుగా పోగానే పరవశగాత్రురాలవుతుంది, మోహపడిపోతుంది. ఇవల్ పడియే ఇప్పటి తువలువదు, ఇవల్ పడియే ఇదే ఈవిడ ప్రకారం. ఇప్పుడు అరముడియ వట్టాదే ఆశాబంధం, అరముడియ వట్టాదే ఆశాబంధం అని ఇక్కడ ఏమిటి ఒక ప్రశ్న. ముడిందు పిజెక్కవన్నాదో వెన్న, ఏమంటే దీనికంటే ముడిందు పిజెక్కవన్నాదో,
నశించిపోయి జీవించచ్చుగా, అని బతికి ఏది నశించిపోయి జీవించవచ్చు కదా, నీ జీవించవచ్చు కదా అంటే ఎలా? ఇప్పుడు ఏదైనా బాగా కష్టం కలిగితే దీనికంటే పోవటం నయమండి అంటాం మన భాషలో. అంటే పోతే ఈ బాధ ఉండదు కదా అని. అలానే ఆ భాష ఏమిటి? నశించిపోయి జీవించచ్చుగా, నశించిపోతే ఈ బాధ ఉండదు కదా, అలా జీవించచ్చు కదా అన్నట్టుగా. కానీ అలా బతుకుదామన్నా కూడా ఆర్యముడి వట్టాదే ఆశాబంధం. ఆశాబంధం విడవడనివ్వదు కదండి. ఆ ఆశ అనేటువంటిది నశించడానికి కూడా అంగీకరించదు. అరియ ముడి పట్టాదే, అది ఆ భావాన్ని కూడా అంగీకరించదు కదా ఆశాబంధం అనేటువంటిది. ఏమిటి ఇప్పుడు కాకపోతే ఇంకాసేపు, ఇంకాసేపు అయితే ఇంకాసేపు ఆగు, ఆయన వస్తాడు నాతో కలుస్తాడనేటువంటి ఆశ. పెయ్యత్తం కన్నా వెన్ను పేసుం సిరియవం కృష్ణనే ఎన్ను సంబోధిస్తూ అంద తిరునామత్తాలు పెరంద అనుసంధాన ప్రకర్షత్తాలే వంద ఊరు వెలిపాటాలే వందానాగకొండు. మళ్ళా కృష్ణ అని సంబోధిస్తుంది. ఆ తిరునామం చేత కలిగినటువంటి అనుసంధానం, ఆ అనుసంధానం వల్ల ఒక ప్రకర్ష, దానితోటి ఊరు వెలిపాటు, మళ్ళీ మానసిక సాక్షాత్కారం. ఆ సాక్షాత్కారంతో వందానాగకుండా ఆయన వచ్చాడని భావించి పెరుమానే వావెన్నుకోவும், పెరుమానే రావయ్యా, పెన్నయ్యం உடையவன் உடைமையே இழக்க விடுமோ, நாம் படுவது காண మరయ్య నిన్నాన్ అత్తనై ఎన్నువా వెన్నుం. ఎవరి వస్తువుని వాళ్ళు ఏమైనా పోగొట్టుకుంటారా? ఉడమయ్యం వస్తువు కలిగినటువంటి వాడు ఆ వస్తువుని విడిచిపెట్టుకుంటాడా ఏమిటి? నేను పడేదంతా చూస్తూ దాగి ఉన్నాడు అంతే. కాబట్టి వా రా కృష్ణ, వావయ్య రవా ఎన్నుం, రావయ్య కృష్ణ అంటూ ఉంటుంది. మయల్ ఇత్యాది మయలై పన్నక్కడవదాన పెరియ కాదలై ఉడయ్యా వెన్బాలైకు ఎన్సేగేన్. వాస్తవానికి మైలై పన్నక్కడవదాన పెరియ కాదలై ఉడయ్య వెన్బాలైకు, ఎదుటి వాళ్ళని మోహపరిచే సామర్థ్యం కలిగినటువంటి ప్రీతి మా అమ్మాయిది. అలాంటిది మైలై పన్నక్కడవదాన పెరియ కాదలు, ఆయన్నే మోహ పెట్టేటువంటి పెద్ద ప్రీతి కలిగినటువంటి మా అమ్మాయి ఇవాళ ఈ పాటలు ఈవిడ పడుతోంది. ఆ మోహం ఏదో ఈవిడ పడుతోంది కనుక ఎన్ చేయను ఎన్ చేయను ఇవள் మోహియాద పడి పన్నను అవనై వరపన్నను. ఇవడై మోహియాద పడి పన్నను, ఈవిడికి మోహం తగ్గించగలుగుతానా లేదా ఆయన్ని రప్పించగలుగుతానా? వల్వినయ్యేనే ఇవడై ఇప్పటి కాణుంబడి మహాపాపత్తై పండినేన్. ఈవెన్ని ఈ రీతిగా చూసేటట్లుగా గొప్ప పాపాన్ని చేశాను. ఆళ్వాన్ తిరునయనంగల్ నువ్వు పట్ట పిన్బు ఎంబెరుమానార్ తిరువుళ్ళం నువ్వు పట్టా పోలే కాణుం తిరుత్తాయార్ తిరువుళ్ళం పడుగిరదు. ఆళ్వాన్ అంటే కోరత్తాళ్వాన్ నేత్రాలను కోల్పోయినప్పుడు ఆ కోరత్తాళ్వాన్ని సేవించినటువంటి ఆ ఎంబెరుమానాల యొక్క మనసు ఎలా బాధపడిందో, అలాగా ఆళ్వార్ నాయకి యొక్క ఈ అవస్థని చూసినటువంటి తల్లిగారి మనస్సు కూడా బాధపడుతూ ఉన్నటువంటి ప్రకారం ఎలా నేనేం చేయగలను ఈవిడ కోసమని, నేను ఎలా ఈవిడని ఇదిగో ఆ మోహన్ నుండి తప్పించగలనా లేదా ఆయన్ని రప్పించగలనా? ఆవిడ్ని తప్పించను లేను, ఈయన్ని రప్పించను లేను. ఇది నా స్థితి. ఏం చేయగలుగుతాను? వల్వినయ్యేనే గొప్ప పాపము కలిగినటువంటి నేను. అయర్కుం సుత్తుం పత్తి నోక్కుం అగలవే నీల్ నోక్కు కొள்ளும் வியர்க்கும் மழை கண் துளும்பவே வியற்கொள்ளும் மெய்சோரும் பெயர்த்தும் கண்ணாவென்னு பேசும் பெருமானே வாவென்னு கூவும் மயல் பெரும் காதல் என் பேதைக்கு என் சேகேன் வல்வினையேனே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சார